తులరాశి వారికి వృద్ధి మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 6వ ఇంట్లో ఉంటాడు. మే 18న రాహువు 5వ ఇంట్లోకి మారడం వల్ల సృజనాత్మక ప్రయత్నాలపై ప్రభావం పడుతుంది. మే 14న గురువు 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం ఉద్యోగపరంగా వృద్ధి ఉంటుంది, కానీ కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మే నెల తర్వాత ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశముంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న వారికి స్థిరమైన ఆదాయం ఉంటుంది. మే నెల తర్వాత ఆర్థిక వృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు విలువైన ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఈ సంవత్సరం కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి ఉద్యోగం వల్ల కుటుంబానికి దూరంగా ఉండవచ్చు. మే నెల తర్వాత సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పిల్లల విషయంలో కొన్ని ఆందోళనలు ఉండవచ్చు, కానీ గురువు అనుగ్రహంతో అవి తొలగిపోతాయి. కుటుంబంతో కలిసి సమయం గడపడానికి ప్రయత్నించండి. ఈ సంవత్సరం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మొదటి భాగంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మే నెల తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. వ్యాపారంలో ఉన్నవారికి ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదటి భాగంలో స్థిరంగా ఉంటుంది మరియు రెండవ భాగంలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. మే నెల తర్వాత వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. విదేశీ సంబంధాలు లాభిస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు మంచి ఫలితాలు వస్తాయి. మే నెల తర్వాత ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో చదవాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. చదువుపై ఏకాగ్రత పెట్టండి. ఈ సంవత్సరం రాహు గోచారం 5వ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహువుకు పరిహారాలు చేయడం మంచిది. రాహు స్తోత్ర పారాయణం లేదా మంత్ర జపం చేయండి.